టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల అడ్డాలో పీఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ పీఎం మోదీ. వివాహ వేడుకల్లో పూలదండలు ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఆర్టీసీ ఎండీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బగల్పూర్లో పర్యటించనున్నారు. ఎయిర్పోర్ట్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాని వెంట బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొంటారు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది రైతులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కిసాన్ సమ్మాన్ నిధి 19వ ఇన్స్టాల్మెంట్ను ప్రధాని విడుదల చేశారు. మహాకుంభమేళలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించిన మంత్రి నారా లోకేష్. వివాహ విందుకు హాజరైన కేసీఆర్ దంపతులు అతిథుల సమక్షంలో ఒకరినొకరు పూలదండలు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ అపురూప సన్నివేశం సిద్దిపేట జిల్లాలో గజ్వెల్లో సోమవారం జరిగింది. ఓ వివాహ వేడుకకు కేసీఆర్ సతీమణి శోభతో కలిసి అతిథిగా హాజరయ్యారు. వధువులను ఆశీర్వదించారు. అదే రోజు కేసీఆర్ పుట్టినరోజు కావడంతో కళ్యాణ వేదిక వద్దే అప్పటికప్పుడు వేడుకల పెళ్లివారు ఏర్పాటు చేశారు. పెళ్లికొచ్చిన అతిథులు శుభాకాంక్షల మధ్య కేసీఆర్ దంపతులు పూలదండలు ఉంగరాలు మార్చుకున్నారు. కొంచెం కూర్చొని దూరం ఉంటే బెటర్. మేడం మీరు సార్ మెల్లదు. సార్ టైం 7 మళ్ళీ. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమకు చెందిన బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ఛార్జీలో రాయితీలు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి మహిళలు మక్కువ చూపుతున్నారు. అది కాక మహిళా ఉచిత ప్రయాణ పథకం వల్ల ప్రభుత్వానికి భారీగా నగదు వస్తుందంటూ సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఆయనను చూస్తే నాకు ఏడుపు వచ్చింది. అప్పటికి కేసీఆర్ నిరాహార దీక్ష 11 రోజులైంది. కంట్రోల్లో లేడు, వణుకుతున్నాడు, కానీ పట్టుదల మాత్రం విడలేదు. అప్పుడు ఆయనను చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం. గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం. మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూనుకోకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా? ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు. కేటీఆర్ గారు, మా మధుసూనాచారి గారు, జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం. చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి, మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మీ మాటలకు మేము మోసపోం. మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. అప్పటికి 11 రోజులైంది. మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు ½ ఫీట్ ఎగురుతా ఉండే బాడీ తన కంట్రోల్లో తాను లేదు. కానీ ఆ పట్టుదల. కేసీఆర్ కడుపున పుట్టడం నాకు పూర్వజన్మ సుకృతం. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు. కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మధుసూనాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు,
మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను మాజీ మంత్రి నారా లోకేష్ను కలిసిన మంచు మనోజ్. మనకు ప్రచారానికి సోషల్ మీడియా అవసరం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి నడుం బిగిస్తే ఏ మీడియా పనికిరాదు. ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రతి వ్యక్తి రోజు కనీసం 10 మందికి ఈ విషయాలు చెప్పాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చెప్పాలి. మీరు వాస్తవాలు చెప్పండి. మా గురించి గొప్ప చెప్పాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ళు బాగా చేసిన అభివృద్ధి ఎంత, మనం 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఎంత, వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చిన సంక్షేమం ఎంత, మన సంవత్సరం ఇచ్చిన సంక్షేమం ఎంత, ఇవన్నీ చెప్పుకుంటే చాలు మనకి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఏపీ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నది ఒక పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి దర్శనం కలిగింది. ఆ దేవదేవుని కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సారథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఎక్కడైనా టెంపుల్స్లో ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శివరాత్రి మహోత్సవాలను, మొన్నటి రథసప్తి మహోత్సవాలు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా దేశంలో రోల్ మోడల్గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది. ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా రైజింగ్ తెలంగాణ, దేశంలోనే అగ్రభాగాన నిలబడే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎర్రవల్లిలోని నివాసానికి వేలాదిగా తరలి వస్తున్న కేసీఆర్ అభిమానులు. ఎర్రవల్లిలో కేసీఆర్ జన్మదిన సందర్భంగా గ్రామంలోని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు, యాగం నిర్వహించిన గ్రామస్తులు, యాగంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు. మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్కు స్పందన కరువు. దీంతో మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్లో పాల్గొన్న మంత్రి సీతక్క ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బుజ్జ, మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్చారి, విఠల్ రెడ్డి, నారాయణరావు, పటేల్ ఒకరి దిద్దరు. గ్రాడ్యుయేట్లు మినహా ఓటర్లు ఎవరూ రాకపోవడంతో ఖాళీగా కనిపించిన కుర్చీలు, పాల్గొన్న కొంతమంది కూడా అల్ఫోర్స్ విద్యాసంస్థలకు చెందిన సిబ్బంది కావడంతో మీటింగ్కు స్పందన కరువైంది. కేసీఆర్ జన్మదిన సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ వస్తే తప్ప సమస్యలు పరిష్కారం కాదని, మన నిధులు మన వనరులతో కోసం పోరాటం చేసిన యోధుడు కేసీఆర్. అంబేద్కర్ గాంధీ మార్గంలో ప్రత్యేక రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్. సబ్బంట ప్రజల సమస్యలు తెలిపిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక మొదటి సీఎం అయ్యాడు. తెలంగాణ జాతిపిత బాపుగా కేసీఆర్.
కాపాడుకుందాం, మన వనరులు మనం వినియోగించుకుందాం, మన నిధులతో మనం అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రం అయితే సొంత రాష్ట్రం అయితే భారతదేశంలోనే అతి ఉన్నతమైన రాష్ట్రం అవుతుందని చెప్పి ఆనాడు ప్రకటించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి మనకున్న మార్గం అంబేద్కర్ గారు మనకిచ్చిన అవకాశం రాజ్యాంగంలో, గాంధీ మహాత్ముడు చూపించిన మార్గం, దానిలోనే అహింసతోనే ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి ఒక అద్భుతమైన పందాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. తెచ్చిన రాష్ట్రం మీరైతేనే చేయగలుగుతారు. ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏమున్నదో, ఏ చుక్క నీరు ఏ ఇంచు భూమికి ఇవ్వాలనో, ఏ దళితులు, ఏ గిరిజనులు, ఏ గోండు గూడాల్లో ఉండే బిడ్డలు, ఏ ముస్లిం బస్తీలో దళిత వాడల్లో ఉండే ప్రజలు, ఎవరి మనసుల్లో ఏ బాధ ఉందో అన్ని తెలిసిన నాయకుడిగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ ఆగమవుతుంది. ఈయనగాసి నక్కల పాలు చేయకండి, మీరు ఉండాలని చెప్పి ప్రజలందరూ చేసిన విజ్ఞప్తి మేరకు తనే రాష్ట్ర బాధ్యతలు తీసుకొని తెలంగాణను భారతదేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపిన అద్భుతమైన పరిపాలనా దక్షుడు కేసీఆర్ గారు. ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణకు బాపు, తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారు ఇవాళ ప్రజలందరి హృదయాల్లో కూడా నిలిచి ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు సంవత్సర కాలంగా ఒక దుర్మార్గమైన పరిపాలన వచ్చింది. మూర్ఖుల చేతిలోకి రాష్ట్రం వెళ్ళింది. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రానికి మళ్ళీ నష్టం వచ్చే ప్రమాదం వచ్చింది. కనీసం జనాభా లెక్కల్ని కూడా చక్కగా చేసుకోలేక ఇవాళ భారతదేశంలో ఉండే సీట్లు కూడా, పార్లమెంట్ సీట్లు కూడా మనకు తెలంగాణకు తగ్గే ప్రమాదాన్ని తీసుకొస్తుంది ఇవాళ మూర్ఖ ప్రభుత్వం. ఆనాటి సమైక్యాంధ్ర కుట్రలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్నికల అడ్డాలో పీఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ పీఎం మోదీ. వివాహ వేడుకల్లో పూలదండలు, ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఆర్టీసీ ఎండీ. టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ టీజీ ఎక్స్ప్రెస్.